పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. మారు పేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం తమ వారసులకు ఉద్యోగాలు ఇవ్వటంలో జాప్యం చేస్తోందంటూ కార్మికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. గతంలో ఆర్ఎల్సీ ఇచ్చిన సూచన మేరకే సంస్థతో ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేయకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద ఉపాధి కల్పించాలని కోరారు. సింగరేణి మార్పేర్లు సింగరేణి మార్పేర్లు సింగరేణి మార్పేర్లు సింగరేణి విజిలెన్స్ కేసులు సింగరేణి విజిలెన్స్ కేసులు మనం చూసుకున్నట్టు అయ్యేది ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నాలాంటి కార్మికుల పిల్లలు ఏదైతే మా యువకులు ఉన్నారో సింగరేణి మార్పేరు విషయం పైన ఎంతో అవస్థపడుతున్నటువంటి రోజు ఇవాళ. దీనికి ఇవాళ మేము అవస్థపడుతున్నామని ప్రతి ఒక్క యూనియన్ లీడర్కి తెలుసు, ప్రతి ఒక్క ప్రభుత్వం లీడర్కి తెలుసు, ప్రతి ఒక్క ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో సింగరేణిలో ఈవెన్ బలరాం సార్ గారికి కూడా తెలుసు. ఇవాళ ఇంతకుముందు ఉన్న శ్రీధర్ సార్ కూడా తెలుసు. ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఇవాళ వీళ్ళు వచ్చి మేము చేస్తామనేసి అని చెప్పేసి ఇవాళ ఏదైతే ఏఐటీసీ గెలిచిందో ఫస్ట్ ఒప్పందం వచ్చేసి ఇవాళ మాకు మార్పేర్ల విషయం గురించి మేము క్లియరెన్స్ చేస్తాం, వెంటనే మేము రాగానే అదే చేస్తామనేసి అన్నారు. ఇన్ని రోజులు గుర్తింపు పత్రం రాలేదనేసి అని చెప్పేసి మాట్లాడేళ్ళు. గత మొన్న 2 రోజుల కింద వాళ్ళకు గుర్తింపు పత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు వెంటనే మాకు ఇది సమస్య క్లియరెన్స్ చేసి సింగరేణి సీఎండీ అధికారుల నుంచి మాకు మార్పేర్ల సమస్య పైన సర్కులర్ విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ వీడియో బలరాం సార్ గారి వరకు చేరుతారనేసి మేము కోరుకుంటున్నాం. సో చేరినట్టు అయ్యేది ఉంటే దీన్ని వెంటనే ప్రభుత్వంతో బలరాం సార్ గారు మాట్లాడి మాకు పరిష్కరిస్తే ఇవాళ ఒక ఆర్జీవన్లోనే కాకుండా ఇవాళ సింగరేణి బొగ్గు కాని ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో కొన్ని వేల మంది ఇవాళ మేము అవస్థ పాల్పడుతున్నాం. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడి రేపు పొద్దున ఎవరికైనా ఏమన్నా అయ్యేది ఉంటే మాత్రం దానికి బాధ్యులు సింగరేణి మాత్రమే అయ్యేలా పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా వెంటనే సింగరేణిలో మార్పేర్ల విషయాన్ని మార్పేర్ల పెండింగ్ విషయం పైన సర్కులర్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం. బాధపడుతున్నాం. మా కుటుంబాలు కానీ మేము కానీ ఆర్థికంగా మానసికంగా బాధపడుతూ ఎంత ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇవాళ జాబ్ వచ్చే అవసరం అనేది మాకు కనిపించట్లేదు. మరియు అన్ని యూనియన్లు కలిసి ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసి దాదాపు కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇంతవరకు కూడా ఆ అగ్రిమెంట్ల గురించి కానీ మరియు ఈ సర్కులర్ వస్తుంది అనే ఆలోచన మీద మేమైతే ఇంతవరకు ఆశలేం లేదు.